2 రోజులకో పాట. ఒక రోజంతా పాట గురించి మాట్లాడుకోవడం, ఓ రోజు రాయడం. అలా 12 రోజుల్లో 6 పాటలయిపోయాయి. ఓహ్! సూపర్. ఆ తర్వాత ఏదో మళ్ళీ అనుకున్న విజువల్ కాకుండా కట్ మారడం వల్ల మన 'యాలో యాల' అన్న పాటుంది కదా! తండ్రి అవును. మీదొచ్చే అవును. పాట. అవును. ఆ పాట మళ్ళీ రాసామనమాట. ఆ కట్ మారింది. ఆ సమయంలోనే నేను మొత్తం ఇప్పుడింకా 3 గంటల 20 నిమిషాలు వస్తుంది సినిమా. 3 గంటల 49 నిమిషాల సినిమా చూసాను. ఓకే. అది డైరెక్టర్స్ కట్. డైరెక్టర్స్ కట్. ఆ! ఇప్పుడు 3 గంటల 20 నిమిషాలనేది ఎడిటర్స్ కట్. ఇక్కడ విచిత్రం ఏంటంటే డైరెక్టర్ ఆయనే, ఎడిటర్ ఆయనే. ఎడిటర్ ఆయనే. సో, డైరెక్టర్స్ కట్ వచ్చేసి ఓటీటీకొస్తదది. అవునండి. అది నిర్ణయం ఎలా తీసుకున్నారో మనకు తెలీదు గానీ, మొత్తానికి సినిమా 3 గంటల 49 నిమిషాలదే ఉంది. 3 గంటల 20 నిమిషాలదే ఉంది. అదే మనం చూసే థియేటర్‌లో మాత్రం 3 గంటల 20 నిమిషాలది. అది చూసినప్పుడే ఆ 3 గంటల 49 నిమిషాలు చూసిన తర్వాత అంటే నేను మరీ కంటిన్యూయస్‌గా చూడలేదు. ఉన్న 3 రోజుల్లోనూ కొంచెం, కొంచెం, కొంచెం అలా చూసాను. ఎప్పుడు జరిగిందిది? ఇదొక 4 నెలల క్రితం అండి. ఓకే. అప్పటికి అయిపోయింది. ఆ! చాలా వరకు అయిపోయింది. లండన్‌లో ఫైట్ తప్ప మిగతా మిగతా అంతా అయిపోయింది. ఓకే. ఆ! మళ్ళీ లండన్‌లో ఫైట్ వచ్చి ఎడిట్ అయ్యాక చూసాను. అది ఎడిట్ మారడం వల్ల పాట మళ్ళీ మార్చాననమాట. ముందు అనుకున్నది వేరు. ఓకే. ఆ ఫ్లేవర్ మార్చి మళ్ళీ పాట రాసాను. అప్పుడు అన్నాననమాట. ఇది దీన్ని 320 చేస్తాంలెండి అంటే, ఎక్కడ కట్ చేయాలండి ఇది 320 చేయడానికి అసలు కట్ చేయడానికి అవకాశం ఎక్కడుందన్నారు. అంటే మీకు 3 గంటల 49 నిమిషాలు కూడా తెలీదు చూస్తా ఉంటే. ఓహ్! అట్లా ఇంప్రెస్ అయిపోయారు చూస్తుంటే అది. హ్మ్. హ్మ్. అంటే అదే ట్రిమ్ చేస్తా అన్నారనమాట. తర్వాత 3 గంటల 20 నిమిషాల వర్షన్ నేను కూడా మీతో పాటే హాల్‌లో చూడాలి. ఓకే. అవునా? ఆ! ఇప్పుడు ఈ సినిమాకొచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఒక్క పాట కూడా లిప్ ఉండదు. హ్మ్. కాబట్టి నేను హిందీ స్వేచ్ఛ లిరిక్స్ తీసుకొని రాసేయొచ్చు. హిందీ లిరిక్స్ అడగకుండా మీరు నాకు కథ తెలుగులో చెప్పారు. నేను దానికి ఆ సన్నివేశాలకి ఇచ్చిన ట్యూన్‌కి స్పందించి ఎలా రాస్తానో అలా రాస్తాను. అప్పుడు నేచురల్‌గా ఉంటది అని జెప్పాను. రాసేటప్పుడే చెప్పారు. రాసేటప్పుడే. అంటే హిందీ లిరిక్స్ నేను చూడనని చెప్పేసారా? హ్మ్. ఆ! అప్పుడు ఆయన సరే అన్నారు. మొత్తం రాసిన తర్వాత హిందీలో ఆయన పర్టిక్యులర్‌గా అనుకున్న లైన్స్ ఉంటాయి కదా! పాటలో ఒక శాతం, 2% అంతే. ఏదో ఒక్క లైన్ అడిగేవారన్నమాట. అది అది కూడా లిప్ సింక్ లేదు గాబట్టి డబ్బింగ్ పోలికలు లేకుండా తెలుగులో రాయడం జరిగింది. అందుకే పాటలకి అంత ఆదరణ. వీడియోగా రిలీజ్ అయిన ప్రతి పాట 10 మిలియన్‌లొచ్చింది. అలాగే ఆడియోగా రిలీజ్ అయిన పాటలు కూడా చాలా మంచి ఆదరణ పొందినాయి. అంటే మన పాటలు చూసుకుంటే స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ లానే ఉన్నాయి. అవును సార్. సో, అది మీకు కలిసొచ్చిందది. ఎందుకంటే లిప్ సింక్ లేదు కాబట్టి అక్కడ. అంటే మనం ముఖస్తుతికి అనుకోవడమే కాదు, మనం యూట్యూబ్ వీడియోల కింద కామెంట్స్ చూస్తే గూడా హిందీ ఎంత బావుందో తెలుగు అంతే బావుంది అని రాయడం ఇవన్నీ మనకి దానికి నిరూపణలన్నమాట. సో, అంటే మిగతా మామూలు పాటలు, డ్యూయెట్లు ఇట్లాంటివి రాయటం వేరు. ఒక అనుభూతి చెందుతూ, ఆ భావోద్వేగాన్ని ఫీలవుతూ, ఒక తండ్రి కొడుకుల అనుబంధాన్ని అక్షరీకరించడం అనేది ఒక ఎత్తు. సో, ఆ పాట ప్రత్యేకించి 'నాన్న' అనే పాట, దానికి సంబంధించి మీరేమన్నా పెయిన్ ఫీల్ అయ్యారా? లేకపోతే నిజంగానండి. ఎందుకంటే మీకు మీ నాన్నగారికి మధ్య ఉన్న బంధం గూడా ఇందులో ఏమన్నా అంటే మన భారతీయ సంస్కృతిలో అమ్మ, బిడ్డ మధ్య ప్రేమ వ్యక్తపరిచేలా ఉంటది. పదాలెక్కువుంటాయి దానికి. నాన్న, కొడుకు మధ్య అది ఒక గాంభీర్యం అవ్వచ్చు. ఎప్పటినుంచో చెప్పింది. అది ప్రేమలా ఉండకూడదు. ఇద్దరి మధ్య ఉన్న ఒక మర్యాదలాగా ఉండాలనేది మనకి ఎప్పటినుంచో మనకి తర్ఫీదిస్తా వచ్చారు. అది మంచికే. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళ మీద బాగా చనువుగా ఉన్నా ఒకరి మీద భయం ఉండడం అనేది మంచిది. 2 విధాలుగా మన సంస్కారాన్ని చెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మా ఇళ్ళల్లో నాన్న అంటే ఎళ్లి కౌగిలించేసుకొని అలా ఏమి ఉండదండి. ఉండదు. అది మా తెలుగులో అట్లా ఏముండదు. సో, అలాంటి సున్నితమైన బంధం అది. అమ్మతో అంటే విచ్చలవిడిగా రాసేయొచ్చన్నమాట పదాలు అలా రాజేసి. విసిరేయొచ్చు. ఎందుకంటే మనం అమ్మ ఒడిలో పడుకోవడం అనేది కామన్ గదా! అసలు మనం. అంటే అక్కడ అంత చనువు ఉంటది అమ్మ దగ్గర. మన జన్మ మొదలయ్యేదే అమ్మ కడుపులో మొదలై ఒడిలో వచ్చి అమ్మ భుజాల మించి పెరుగుతది. నాన్నది అలా ఉండదు కదా! నాన్నదేందంటే వేలు పెట్టి నడిపించడం. వరకే. సో, అయితే ఇక్కడ
ఎక్కువ చెప్తే స్టోరీని నేనే విప్పేసినట్టు ఉంటది గానీ, ఇక్కడేంటంటే కొడుక్కి చాలా ఇష్టం నాన్నంటే. కాపోతే ఆ ఇష్టాన్ని వ్యక్తపరచడానికి ఒక్కొక్కసారి సమయం సరిపోదు. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించవు. ఆ ఇష్టాన్ని ఈ పాట ద్వారా వ్యక్తపరిచామన్నమాట. 2 పాటలున్నాయి. ఏదైనా సినిమాలో పోనీ మదర్ సెంటిమెంట్ అన్నా ఒక పాటే ఉంటది. ఇక్కడ ఫాదర్‌కి 2 పాటలున్నాయి ఈ సినిమాలో. ఒకటి నువ్వంటే ఎంతిష్టం అని చెప్పేది. ఒకటి నీ కోసం ఏం చేయగలను అని చెప్పేది. ఒకటి కరుణ రసంలో ఉంటది. ఒకటి వీర రసంలో ఉంటది. ఈ 2 కూడా ప్రయోగాత్మకమైనవి. ఈ కరుణ రసంలో ఉండే పాట నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట ఆ మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వనా, ఇదిగో ఇది నా మాట. ఇది ఇందులో ఒక చరణం ఉంటదండి. సూపర్. హ్మ్. ఏ కానుకలు నీలాలనతో సరిపోవట ఇది నిజమే. నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనమై. ఇదే నిజం అనేదెలా ఇవాళ నీ ఎదుట. అంటే చాలా మంది అనుకునేదేంటంటే నాన్నలేమో సమయం గడపలేక పిల్లలతోటి గడపలేరు. ఈ కొడుక్కేమో విపరీతమైన ప్రేమ, తండ్రితో గడపాలని ఉంటుంది. నేను చిన్న చిన్న కొటేషన్స్ లాగా రాస్తా ఉంటాను అప్పుడప్పుడు. అవును, మీరు వేశారు. అనంత సేయింగ్స్. ఆనంద్ సేయింగ్స్ అండ్ మండే మోటివేషన్స్ అండి. అందులో ఒక సందర్భంలో రాశాను అనమాట. చిన్నప్పుడు ఆడడానికి కొడుకు రమ్మన్నాడు. అప్పుడు ఆ నాన్నకి తీరిక లేదు. పెద్దయ్యాక చూడ్డానికి నాన్న రమ్మన్నాడు. ఇప్పుడు ఈ కొడుక్కి తీరిక లేదు. అంతా అక్కడ నాన్న, ఇక్కడ కొడుకు కూడా ఎవరంటే ఆ 25, 45 సంవత్సరాల మధ్యలో ఉన్న యవ్వన మధ్య వయస్కుడు. ఆ సమయంలో అవునన్నా కాదన్నా బాధ్యతలు చాలా ఎక్కువుంటాయి ఆ వయసులో పురుషుడికి. కాబట్టి ఒకటి నాన్న సమయం ఇవ్వట్లేదని కొడుకులు అనుకోవచ్చు. అలాగే పెద్దయిన తర్వాత నా కొడుకు కనీసం నన్ను చూడడానికి రాలేదని తండ్రులు అనుకోవచ్చు గానీ, 25, 45 సంవత్సరాల మధ్యలో ఉన్నవాడు బాధ్యతాయుతంగా లేకపోతే భవిష్యత్తుని పణంగా పెట్టినట్టు. అది చెప్పుకోలేని వివరణ అన్నమాట. సో, అందుకు కన్విన్స్ చేయడం కూడా కష్టమే అది. అది కన్విన్స్ చేయడం కూడా కష్టమే. అవతల వాళ్ళని. ఒకవేళ నిజంగా సమయం మొత్తం ఇచ్చేసాడనుకోండి వీళ్ళకి, అప్పుడేమవుద్దంటే ఏం సంపాదించాడు మా నాన్న కనీసం ఒక ఇల్లో ఏదో ఇచ్చుంటే నాకు ఈ కష్టం ఉండేది కాదు కదా అని తర్వాత అనుకుంటాడు. ఇట్లాంటివి వస్తాయి. ఇలాంటివి వస్తాయి. కాబట్టి బాధ్యతగా ఉండి పని చేయడం కరెక్ట్. ఉన్న సమయం మనసా వాచా కర్మణ వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. ఆ పాటలో తల్లి కూడా భర్తతో అంటుంది కదా, తన భర్తతోటి వాడితోటి ఒక 5 నిమిషాలను మాట్లాడే ఏదో అంటుంది కదా అట్లా. అదే నువ్వు పిల్లలు నీ కోసం నీ బర్త్డే అని చెప్పి చాక్లెట్ కేక్ తయారు చేశారు, నువ్వు వస్తావని ఎదురు చూసి ఇప్పుడే పడుకున్నా. అది ఇద్దరిని తప్పు పట్టడానికి లేదు గాని, ఎప్పుడు ఒకవైపు నిలబడాలంటే ఈ బాధ్యతగా ఉన్న పురుషుడికే సమాజం ఓటేయాలి. నా వరకు ఉందనుకోండి, రోజుకి 17, 18 గంటలు పని చేయాల్సి వస్తుంది అనుకోవచ్చు. అంటే బాగా చిన్న పిల్లలు, వీళ్ళు సమయం ఇస్తున్నాడా లేదా అని విశ్లేషించేంత వయసు కూడా కాదు కానీ మా పిల్లలకి. కానీ ఉన్న టైంలో నేను ఫుట్బాల్ ఆడడం, అంటే వాళ్ళ వయసు మన వయసు ఎక్కువైనా కూడా వాళ్ళతో పాటు పరిగెట్టడం అనేది అలవాటు చేసుకో.
ఉండదు కదా. అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు చేసుకున్నారా? నేను అరగంట ఇవ్వగలిగాను అనుకోండి వారంలో. వాళ్ళు ఫుట్బాల్ ఆడతారన్నమాట మీ పిల్ల అయితే. మా అబ్బాయి ఆడతాడు. వారంలో అరగంట ఇవ్వగలిగాను అనుకోండి. ఆ అరగంట కూర్చుని ఏంటి అని లేకపోతే అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని ఏదో క్లాసులు పీకి ఇలా చేసేటప్పటికి ఇంకా శత్రుత్వం పెరుగుతుంది. ఆ అరగంట ఫుట్బాల్ ఆడామనుకోండి, ఆడింది గుర్తుంటది అన్నమాట. ఎప్పటికీ గుర్తుంటది, చెప్పుకుంటారు పెద్దయ్యాక కూడా. నాన్న మనతో ఇట్లా ఉండేవాడు, మా నాన్న ఇట్లా ఉండేవాడు అని కూడా చెప్పుకుంటారు వాళ్ళు. అయితే ఇక్కడ అందమైన రిలేషన్. నేను ఒక టైంలో హార్స్ రైడింగ్ నేను నేర్చుకుంటూ వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేశాను. మీరు హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నారా? సూపర్. చాలా ఉండే అయితే మీరు ఒక హార్స్ రైడింగ్ అంటే హార్స్ రైడింగ్ చేసే ఒక గుర్రప్రవత ఉన్నాడు, ఒక డాన్సర్ ఉన్నాడు. అయితే అప్పుడు అక్కడ వరల్డ్ ఇచ్చిన సలహా అనమాట నాకు అది. బాండింగ్ పెరుగుతుంది కడుకుతా. సో మేము ఇంతకు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? లాంకో హిల్ కి మా చిత్రపురి హిల్స్ కి మధ్యలో ఉంటది. ఉందా రేస్ కోర్స్ లాంటిది ఏదైనా ఉందా ఏంటి? రేస్ కోర్స్ కాదు, రైడింగ్ క్లబ్ అంటారు. ఓన్లీ రైడింగ్ క్లబ్. ఓకే. హార్స్ అనేటప్పటికి బద్దకించేవాడు కదా, తెల్లవారుజానే లేచేవాడు. నాకు ఆ తెల్లవారుజాను తప్పితే మళ్ళీ రోజులు ఎప్పుడు ఖాళీ ఉంది. అది మీ పరిస్థితి. నా పరిస్థితి. అప్పుడు అలా కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ హార్స్ రైడింగ్ తో పాటు కాస్త స్కూటర్ నడపడం నేర్పించడం. ఉన్న తక్కువ టైంలోనే కొంచెం అడ్వెంచరస్ గా ఉన్నాడు అనుకోండి తండ్రి, ఎంతో కొంత ఉంటది. సో ఈ పాట వరకు వస్తే అతను వృత్తిపరంగా నాకంటే ఎక్కువ బిజీ, కరెక్ట్ గా చెప్పాలంటే. ఆ కథలో నాన్న అనిల్ కపూర్. ఓకే. అందుకు ఉన్న తక్కువ టైంని తండ్రులు ఏం చేస్తారంటే, బాగా సంపాదించే తండ్రులు గడిపేది ఆ 10 నిమిషాలే కాబట్టి ఆ 10 నిమిషాల్లో వాళ్ళని ఎగ్జైట్ చేయాలంటే ఏదో మంచి గిఫ్ట్ తీసుకురావాలి, ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి, అలా ఆలోచిస్తారు. అంటే వాళ్ళు అంతకన్నా పాపం వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు. అప్పుడు గిఫ్ట్ ఇచ్చాను కదా అనుకుని వెళ్ళిపోతారు అనమాట. వెంటనే మన తాత్వికులు వచ్చి ఇక్కడ కొటేషన్స్ రెడీ చేస్తారు. స్పెండింగ్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పెండింగ్ మనీ విత్ యువర్ చిల్డ్రన్. ఎవడ పరిస్థితి ఎవడికి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా. కాబట్టి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది సమాజం. మా నాన్న నిజంగా నాకు టైం స్పెండ్ చేయట్లేదు కదా, దాని నుంచి వచ్చిన చరణం అన్నమాట. ఏ కానుకలు నీ లాలనతో సరిపోవట ఇది నిజం, నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనము, కానీ ఇదే నిజం అనేదెలా ఇవాళ నీ ఎదుట. ఇప్పుడు వీడు కూడా ఫాదర్, వీడికి ఆ సంపాదన ఆ కష్టాలన్నీ తెలుసు. నేను ఎలా చెప్పగలను, నాకు అర్హత లేదు అన్నట్టు అన్నమాట. ఓకే. సో అది చెప్పాలి ఇది చెప్పాలన్నమాట. అంటే ఒక కొడుకుగా తను ఫీల్ అయింది చెప్పాలి, అందులో తను తండ్రి అయిన తర్వాత ఏంటి పరిస్థితి తనకు అర్థమవుతుంది అనమాట, తండ్రితనం అంటే ఏంటి అనేది. అవును. అలాగే నీ భుజములపై తలవాల్చుకునే ఆ పండగ నాకెప్పుడు. సెలబ్రేషన్ అంటే ఏంటంటే తండ్రి భుజం మీద తలవాల్చుకుని అదే పండగ. అంటే ఆ సమయం గనక రావటం, అలాంటి అనుభూతి చెందటం, తండ్రికి అంటే అంత దగ్గరగా రావటం అనేది దొరికినా కూడా అది పండగే వాడి అతనికి. అంటే ఏమీ లేని వాడికి ఎడారిలో ఓఎస్ఎస్ లాంటిది కదా అది. అంటే అది లేకపోతే ఇప్పుడు నిజంగా తండ్రి భుజం ఇచ్చాడు అనుకోండి 24 గంటలు, ఏముంది భుజం, ఎవరికి కావాలి భుజం, అది వేరు మళ్ళీ. అదే అంటుంది. చూడ ఆడికించక్క గేర్ సైకిల్ కొన్నాడు ఆ పక్క, నాకేది అంటే అది ఏదైనా జరిగేది. ఏది లేదో అది కావాలనిపిస్తాం, అటు పిల్లలకైనా జీవిత భాగస్వాములకైనా. కానీ ఆ పక్క ఆ పాట చూస్తున్నప్పుడు అది ఆ సాహిత్యం చూస్తున్నా కానీ ఏంటి ఒక టిపికల్ అంటే ఫాదర్ సన్ రిలేషన్ని అసలు ఏ కోణం నుంచి ఈయన తీశాడో, ఏ కోణం నుంచి చూశాడు ఈయన అంటే నాకు చెప్పేయాలనిపిస్తుంది. కానీ అసలు స్క్రీన్ మీద వాళ్ళని చూస్తా ఉంటే అసలు మీరు అనిల్ కపూర్ ఏమో ఒక ఏంటి వీడి ప్రవర్తన, వీడు ఏంటి అన్నట్టుగా ఆయన ముఖం పెట్టుకొని చూడటం. ఆయన నానా ఇప్పుడు నువ్వు నా కొడుకువి, నేను నీకు పాపని, నువ్వు పాపాను అని అన్నాడు కదా.